ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్ అందరికీ విద్యార్థులకు అందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మనకి కోరుకొండ జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి అందరూ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఇక్కడ ఏంటో ఆడపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ. చాలా సంతోషం. ఈవేళ గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువులు ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఒకే వేదికపై ఉండి పరస్పరం మీ యొక్క విద్యార్థులు అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఒక ప్లాట్ఫామ్ గా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ప్రభుత్వ పాలన నడుస్తుంది. దానికి నిదర్శనమే తల్లికి వందనం. తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులు కూడా తల్లిల అకౌంట్ లో వేయడం జరిగింది. అలాగే చూస్తే ఈవేళ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కానీ తేడా చూసుకున్నట్లయితే జాతికి ఉపయోగపడినటువంటి మహనీయుల యొక్క పేర్లతో ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంది. ఆనాడు ఎవరిదో ముద్ద, ఎవరిదో వస్తువు అన్నట్టుగా ఎవరిదో పేర్లు పెట్టుకొని పిల్లలకి కూడా విష సంస్కృతిని నింపినటువంటి ఆనాడు ప్రభుత్వాన్ని చూసాం. ఈవేళ మనకి ఎంతో స్ఫూర్తినిచ్చేదేంటి జాతీయ నాయకులు కానివ్వండి, ఈ జాతికి సేవ చేసినటువంటి వారు కానివ్వండి, వారి పేర్లతో ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నాం. ఉదాహరణగా చూసుకున్నట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యార్థులకు ఇచ్చే కిట్స్ అన్ని కూడా షూస్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, మీకు ఇచ్చే బెల్ట్ కానివ్వండి, అంతా కూడా ఒక మహనీయుడు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ అంటే అందరికీ కూడా గురువు. ఆయన అలాంటి మహనీయుల స్ఫూర్తితో ఆ స్ఫూర్తిని మీ అందరికీ కూడా చిన్ననాటి నుంచే ఉండాలని ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన హెచ్ఆర్డి మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తిని మీ అందరిలో నింపడం కోసం ఆ స్కీములు పెట్టడం జరిగింది. అలాగే అమ్మ ఆకలేస్తే అమ్మ గుర్తొస్తుంది. మనకి ఎక్కడ బిర్యానీ తిన్నా ఆకలి అనేసరికి అమ్మ గుర్తొస్తుంది ఎవరికైనా సరే. అలాంటి అమ్మ అందరికీ అమ్మ లాంటిది మన డొక్కా సీతమ్మ గారు. ఆనాడు గెంజి దొరకని పరిస్థితుల్లో కూడా ఆకలితో వెళ్ళిన వాడికి కడుపు నిండా అన్నం పెట్టిన మహాతల్లి ఆవిడ. అలాంటి మహాతల్లి బ్రిటిష్ కాలంలో మామూలు ప్రజలకు కూడా 20 ఎకరాల రైతుకు కూడా కడుపు నిండా అన్నం లేని రోజుల్లో కూడా ఆవిడ అందరి అనాథులుగా అన్నం పెట్టినటువంటి పరిస్థితిని ఆ రోజుల్లో చూశారు. అలాగే అర్ధరాత్రి వెళ్ళిన వారికి కూడా లేదనకుండా మహాతల్లి వంట చేసి పెట్టి కడుపు నింపినటువంటి మహనీయురాలు మన డొక్కా సీతమ్మ గారు. వారి పేరుని, వారి స్ఫూర్తిని మీ అందరికీ గుర్తుండడం కోసం, వారి బాటలో మీ అందరూ కూడా ప్రయాణించడం కోసం మన మధ్యాహ్నం బడి భోజనాన్ని కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. అంటే చిన్ననాటి నుంచి విష సంస్కృతి రాకూడదు. మీ అందరి జీవితాలు ఒక మహనీయులు ఈ జాతికి ఎంతో మేలు చేసి ఎంతో అభివృద్ధి చేసినటువంటి అలాంటి మహనీయుల పేర్లు స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ పైకి రావాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఇలాంటి పేర్లను కూడా పెట్టడం జరిగింది. అలాగే చూస్తే చాలా మంది కింద డిఎఫ్ఓ గారు చెప్పారు, ఒక డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ మన మండలంలో మన కాలేజీలో చదువుకుని జిల్లా అధికారిగా ఆయన పనిచేస్తున్నారు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. చాలా మందికి అపోహ ఉంది, మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివితే 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతారు అని చెప్పి.
ఎప్పటి వరకు ఈ యొక్క మన ఆంధ్రులే హైదరాబాద్ నగరానికి కూడా ప్రతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే చూస్తే మన గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తులు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళే ఆ రోజున కూడా ఇంగ్లీష్ లో మాట్లాడి అక్కడ అధికారం కూడా వాళ్ళ అధికారులుగా చలాయించినటువంటి రోజులు ఉన్నాయి. ఆంధ్ర అధికారులకి తెలంగాణ అధికారులకి కూడా చాలా వ్యత్యాసం ఉందని చెప్పి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. అలాగే మన సంస్కృతి కూడా చాలా గొప్పది. అలాంటి సంస్కృతిలో నుంచి ప్రైవేట్ స్కూల్స్ అయితే బాగుంటాయి. ప్రైవేట్ స్కూల్స్ అయితే మా అబ్బాయి ఫ్యాషన్ గా మాట్లాడతాడు, వాడి పరిచయాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అంటారు. ఎప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్దగా రాణించిన దానికంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు ఈరోజు మనకు టీచర్లుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించిన వాళ్ళే. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది కానీ చూసుకున్నట్లయితే 190 మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఐపీఎస్ ఆఫీసర్లు 190 మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అలాగే ఐఏఎస్ అన్ని ఏదైతే సివిల్స్ గ్రూప్ ఉండే అన్నిటిలో కూడా ఐఏఎస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సివిల్స్ గ్రూప్ లో చదివి ఈవేళ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళే. ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ కి వ్యత్యాసం మనం చూడాలి. ఇక్కడికి ఒక టీచర్ గా ఈ మేడం రావాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడులు, 10 ఏళ్ల పాటు ప్రిపేర్ అయితే డిఎస్సీలో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. ఆ టీచర్ అవ్వాలి అంటే ఒక పెద్ద తపస్సు. ఆ తపస్సు వాళ్ళు మహా యజ్ఞం చేసి మీకు టీచర్ గా వస్తారు. తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. మనం ప్రైవేట్ స్కూల్లో టీచర్ అవ్వాలంటే ముందు సంవత్సరం ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి తర్వాత రోజు ప్యాంట్లో చొక్కా దోసుకుని వస్తాను ఆడేశారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలి అంటే జేఎన్టీలో వస్తుందా, లేకపోతే అలాంటి గవర్నమెంట్ కాలేజీలు వస్తుందని సీట్ కోసం ఎత్తుకున్నాం. కానీ కింద ఎలిమెంటరీ స్కూల్స్, జూనియర్ కాలేజీలు వచ్చేసరికి మా అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో చదవడం, గవర్నమెంట్ స్కూల్లో చదువుతాయి, ప్రైవేట్ స్కూల్లో చదువుతారని చెప్తారు. అలాగే ఒక మెడికల్ సీట్ కావాలంటే రంగరాయ కాలేజీలో కావాలంటే ఎలా వస్తుంది అంటే అక్కడ స్టాండర్డ్ మీరు గుర్తించారు. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 83,000 రూపాయలు ఖర్చు చేస్తున్న సంవత్సరానికి. విద్యార్థుల భవిష్యత్తు కోసం 83,000 రూపాయలు మీకు ఇచ్చే వసతుల కోసం. అలాగే మీ విద్యార్థులు బాగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ పక్కన ఒక పల్లెటూరులో పుడితే మీలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికంటే తక్కువ విద్యాభ్యాసం చేశాను నేను. కానీ గ్రామంలో పుట్టినందుకు ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. మన మిత్రుల ద్వారా, మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా అన్ని అర్థమవుతాయి. కాబట్టి ఒక జీవితం అనే పాఠాన్ని నేను చదివినట్టుగా భావిస్తున్నాను నేను. మన శక్తి మనకు తెలుస్తుంది. అదే ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ చదివితే మీ శక్తిని మీరు కోల్పోతారు. మనం సింపుల్ గా ఆలోచిస్తే మనం అందరం గ్రామీణ ప్రాంతం వాళ్ళు కాబట్టి మన ఇంటి దగ్గర ఒక కోడింగ్ చూసుకుంటే కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్ కి మనకు అర్థమయ్యే భాష చెప్తాను నేను. ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మన ఇంటి దగ్గర కోడింగ్ చూస్తే దాని ఆహారం అది సమకూర్చుకుంటుంది. అది సమకూర్చుకుంటే దాని జీవనోపాధి జీవిస్తూ ఉంటది. అదే ఒక పారం కూడా ఉంటది, అది ఫామ్ లో పెంచుతారు, నడవలేదు, కదలలేదు, చూడడానికి తెల్లగా అందంగా ఉంటది. మనం పారం కోడిలాగా ఉండాలా, నాటుకోడిలాగా మంచి పుంజులాగా ఉండాలా అనేది మనం చెక్ చేసుకోవాలి. మన జీవితానికి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ అత్యధికమైన విద్యా బోధన చేసే అధ్యాపకులు ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే చూస్తే మనం మౌలిక వసతులు కల్పించడంలో కూడా మన హెచ్ఆర్డి మంత్రి వర్యులు
శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా మంచి ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 13,000 పైచలకు డిఎస్సి పోస్టులను కూడా తీసి మీకు కొత్తగా టీచర్లు ఇవ్వాలని ప్రిపరేషన్ జరుగుతుంది. అలాగే చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం బోలెడు నిధులు సేకరిస్తున్నారు. ఈ సంవత్సరం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పనిచేసిన, మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు పనిచేసిన, రాజానగరం నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ పనిచేసిన మీ భవిష్యత్తు కోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు విద్యా రాజానగరంగా మార్చడం ధ్యేయంగా పెట్టుకుని నేను ముందడుగులు వేస్తున్నాను. నేను రేపు ఈ జరుగుతున్నటువంటి 24/7 విజన్ లో కూడా విద్యకు పెద్దపీట అనేది ప్రత్యేకంగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బాగా గమనించండి, ఎవరినో చూసి నేర్చుకోవద్దు. గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, తర్వాత ఇంటికి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు జీవితకాలం సర్వీస్ చేస్తారు, 35 ఏళ్ళు 33 ఏళ్ళు చివరి 30 ఏళ్ళైనా చేస్తారు. దాని భరోసా వేరు. లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివినాడు ఒక స్వయం ప్రతిపత్తితో ఏ రంగాన్నైనా అభివృద్ధించగలడు, వ్యాపారం చేయగలడు, కాళ్ళ మీద నిలబడగలడు, ఒక రాజకీయ నాయకుడు కాగలడు, ఏదైనా చేయగలడు. ఏది అవకాశం లేదు వెళ్ళి వ్యవసాయం చేయగలడు. మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివినాడు దేనికి పనికి, ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నవాడు ఏమీ ఆలోచించలేదు. వాడు ఎక్కడ పని చేయగలడు, పొలంలో పని చేయమంటే అయిపోయి నేను పొలంలో పని చేయను, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన అట్మాస్ఫియర్ వేరు. వ్యాపారం చేయరా అయిపోయి నా క్లాస్ 1 వ్యాపారం కావాలంటే ఆ క్లాస్ 1 వ్యాపారం వచ్చేసరికి వయసు కాస్త అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్లో చదివే దానికంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకొని అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్ మీద మక్కువ పెంచుకొని పిల్లల జీవితాన్ని పాడు చేయొద్దని శిరస వంచి తల్లిదండ్రులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. నేను అంటే దీని ఏదో గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయడానికి ఇంకోదానికో కాదు. వేణు నాకులాంటి వాళ్ళు సక్రమంగా చదువుకుంటే పైకి వస్తారు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పిన ఆశ. ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చెందడమే నా యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా కృషి, నా పట్టుదలతో పాటు నా నిరంతర ప్రణాళిక కూడా వీళ్ళకి ఉపయోగించి వీళ్ళ అభివృద్ధి చేయడం కోసం నా తపన అంతా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లులందరికీ కూడా మరొకసారి మీ బిడ్డలతో పాటు నేను కూడా మీకు వందనాలు తెలియజేస్తూ